యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనే శ్లోకం. యుక్త అంటే ప్రాపర్, సరి అయిన అని అర్థం. ఆహార అంటే ఫుడ్, అందరికీ తెలిసిందే ఫుడ్ అంటే ఏంటో. నెక్స్ట్ వర్డ్ విహార. విహార అంటే మన ఎంజాయ్మెంట్. తర్వాత చేష్ట. చేష్ట అంటే మన పని, వర్క్, డ్యూటీ. మనకి డ్యూటీ ఉందా లేదా? సో ఫుడ్ డిపార్ట్మెంటు, ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంటు, వర్క్ డిపార్ట్మెంట్. తర్వాత స్వప్నం. స్వప్నం అంటే స్లీప్. స్లీప్ ఉందా లేదా? స్లీప్ కావాలా వద్దా? ఉండాలా వద్దా? కనుక స్లీప్. స్వప్నం అంటే స్లీప్. ఇక్కడ అవబోధస్ అంటే ఎన్లైటన్మెంట్. దట్ ఈస్ 5th డిపార్ట్మెంట్. 5 గురించి ప్రస్తావించబడింది ఇక్కడ. ఇవన్నీ కూడా యుక్తంగా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఫుడ్ మంచిదే, ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. ఎంజాయ్మెంట్ వెరీ గుడ్, కానీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది? మిగతా ఏమీ చేయలేవు నువ్వు. వర్క్ మంచిది, చేయాలి, డ్యూటీ చేయాలి, కానీ ఎప్పుడు డ్యూటీ అయినా. ఎన్నిసార్లు యుక్తం వచ్చింది చూడండి ఇందులో, ఈ శ్లోకంలో. యుక్త ఆహార యుక్త విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య 4 సార్లు వచ్చింది యుక్త. కనుక మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే యుక్త యోగము అంటారు. అన్ని సరిగ్గా ఉండాలి అన్నాడు. 5 డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలని చెప్పాడు. ఒక డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తే మిగతా డిపార్ట్మెంట్ తగ్గుతాయి కదా. అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అన్ని సరైన మోతాదులో ఉండాలి, సరైన క్వాంటిటీలో ఉండాలి, సరైన క్వాలిటీలో ఉండాలి.